హే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని గంటలే ఆగలేకపోతున్నా. ఆగట్లా. నైట్ నిద్ర కూడా వస్తుందా రాదనేటటువంటి విషయం నాకు తెలియదు అనమాట. ఎందుకంటే బుచ్చుబాబు గారు ఇచ్చేటటువంటి హైప్ ఆ రేంజ్లో ఉంది. ఆయన గురించి ఒక ఇంటర్వ్యూ అయితే సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. రేపు ట్రైలర్ ఏ టైం కల్లా రావచ్చు అనేటటువంటిది పక్కా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం నేనైతే కొన్ని అనాలిసిస్ చేసిన అనమాట. దాని గురించి ట్రైలర్ ఎలా ఉండొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. లాస్ట్లో మన ఎన్టీఆర్ నీల్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ ఉంది. దాని గ్లిమ్స్ గురించి కూడా దాని గురించి లాస్ట్లో చెప్తాను అనమాట. అది డిస్టర్బ్ చేస్తాను లేకుండా. ఓకే, వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రామ్ చరణ్ అన్న కాళ్ళు కచ్చివేయబడతాయి, లైక్ కోసివేయబడతాయి, ఇరిగిపోతాయి అనేటటువంటిది సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారింది భయ్యా. అది అసలు ఏదో నార్మల్గా వచ్చిందేమో పుకారేమో అని చెప్పి నేనైతే అనుకున్నా. బుచ్చిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాస్ట్ 45 నిమిషాలు అదొక బిగ్గెస్ట్ స్ట్రాటజీ అండి, ఎమోషనల్ అండి. అది మీరు తట్టుకోలేరు. నేను అసలు అది చరణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి అనుకున్నాను, కానీ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఆయన ఎఫెక్ట్స్ ఆయన ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి అనేటటువంటిది ఆయన ఒత్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. సో లాస్ట్ 45 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎమోషన్ అనేటటువంటిది బాగా చెప్పడం. అండ్ ఇది ఆల్రెడీ నా ప్రీవియస్ సినిమాలో లాగా కూడా ఉండొచ్చు అనేటటువంటి మాట అని అనుకోండి ఆయన అయితే అన్నమాట. సో ఆయన ఎందుకంత వచ్చి చెప్తుండో లాస్ట్ 45 మినిట్స్ 30 మినిట్స్ అంత పీక్ ఎమోషన్ ఏముంటుంది అని చెప్పి మనం డీటెయిల్గా చెప్తాం. ఉప్పెన సినిమా ఉంది, దాంతోనే కంపారిజన్ చేద్దాం, వేరేది అక్కర్లేదనమాట. ఉప్పెన సినిమాలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతా పీక్ ఉంటుంది. ఆ ఎమోషన్ అయినా, ఆ యొక్క సెంటిమెంట్ అయినా, ఆ డైలాగ్ అయినా, అప్పుడు దాకా ప్యూర్ నిబ్బి స్టోరీ లాగా అనిపిస్తుంది. అసలు ఆ అమ్మాయి వీడు ఇలా భావన కొట్టిందని చెప్పి లవ్ చేయడం ఏందో, నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందిట్లో పడవ ప్రయాణం, మంచి లవ్లో ఉన్నప్పుడు జల పాతం నువ్వు సెల ఏరు నేనని చెప్పి ఇది వస్తుంది. ఆ తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు ఈశ్వర పరమేశ్వర అని చెప్పి దేవుణ్ణి మొత్తుకోవటం. ఈ విధంగా ప్యూర్ నిబ్బిలాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఎందుకు పడింది అనేటటువంటిది అర్థం కాదు. మనోడికి ఏమో ఏదో పలకటం రాదు, ఏదో రకరకాలుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సొల్లే, సెకండ్ హాఫ్ అంతా కూడా సొల్లే. కానీ లాస్ట్లో మన హీరోయిన్ని వాళ్ళకు పేరెంట్స్కి అప్పచెప్పేస్తాడు. పేరెంట్స్కి అప్పచెప్పిన తర్వాత హీరోయిన్ అన్నం తిని, అసలు ఫాదర్ వేరుంటుంది, దాని గురించి తర్వాత చెప్తా చూడండి. అన్నం తిని అని చెప్పి నోట్లో పెడతా అంటే మేమిద్దరం ఆల్రెడీ కలిసిపోయాం నాన్న అంటే తెలుసు అంటాడు. తెలుసు అన్న తర్వాత ఒక్కటే చెప్తుడు, ఈ గ్యాప్లో నీతో ఎప్పుడైనా వాడు కలిసిండా, కలవలేదు కదా, వాడిది కోసేసిన అమ్మ అని చెప్పిన తర్వాత ఇక అక్కడ డిసప్పాయింట్మెంట్. అదేంద్రా హీరోకి కట్ చేయడం ఏంద్రా, హీరోది ఇది చేయడం ఏంద్రా, అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారా డైరెక్టర్ అని అనుకున్న తర్వాత అక్కడ మొదలుపెట్టింది చూడండి. అక్కడ నుండి అనిపిస్తుంది సినిమా. దీన్ని అమ్మ 100 కోట్లు వచ్చినాయి అన్న, సినిమాకి అంత పేరు వచ్చిందన్న. ఈ లాస్ట్ 20 మినిట్సే కారణం. మన రాయనంకి తన కూతురుకు జరిగేటటువంటి ఒక సంభాషణ ఒకటి, ఆ తర్వాత హీరోయిన్ తిరిగి వెళ్తాం, మా టీచర్ చెప్పింది నాన్న అనేటటువంటిది. హీరో దగ్గర ఏమీ లేకపోయినప్పటికే కోరుకొని వెళ్ళింది కదా, అదొకటి. మన వాళ్ళ కూతురు నాన్న మాట్లాడుకునేటటువంటిది అండి. చాలా అంటే చాలా సెన్సిటివ్గా నీట్గా ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడే మనం అయితే అస్టానిష్ అయిపోతాం. బా ఏమన్నా సీనా, ఎలా తీసావు బుచ్చుబాబు అని చెప్పడం. ఆ తర్వాత రెఫరెన్స్ ఒక దేవుడి విగ్రహం అయితే కానొస్తుంది. దేవుడి విగ్రహానికి కాళ్ళు చేతుల్లో తాతయ్య అంటే, దేవుడి విగ్రహానికి కాళ్ళు చేతులు లేకపోయినా దాని ప్రతిష్ట అంతే ఉంటుంది, దాని ముఖ్యత అంతే ఉంటుందమ్మా, దాని గొప్పతనం, దాని ఇది పోదమ్మా అని చెప్పి చెప్పడం. సో ఇక్కడ మన ఆదిగాడు లైక్ మన హీరోకే తక్కువ, అది లేకపోయినా కానీ ఆడు గ్రేటు అనేటటువంటిది చూపించే సినిమా అనేది ఏం చేయటం. ఈ విధంగా లాస్ట్ 30 or 20 మినిట్స్ అయితే సినిమాని ఇక ఎవడు కూడా వంక పెట్టలేం, ఎవడు బ్యాడ్ రివ్యూ ఇద్దాం అనుకున్నా ఇవ్వలేడు అనమాట. అందుకే ఆ సినిమాని ఆ రోజుల్లో ఆ విధంగా లేపేటటువంటి ప్రయత్నం చేశారు. సో మన బుచ్చిబాబు గారు అప్పుడు ఎలా అయితే మాట్లాడిండో, అప్పుడు ఎలా అయితే ఇంటర్వ్యూస్ ఇచ్చిండో, ఈ పెద్దికి సంబంధించి కూడా అలానే ఇంటర్వ్యూస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో. సో చాలామంది ఏమన్నారంటే ఎమోషనల్ అంటారు కాబట్టి ఖచ్చితంగా క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే మనోడు మన పెద్దిగాడు చూసుకున్నట్లయితే అన్నింటిలో తెట్టే కాబట్టి ఎరగదీస్తాడు, డ్యాన్స్ ఎరగదీస్తాడు, కుస్తీ ఆల్రెడీ చూసాం, పెద్ద పెహల్వాన్ అని చెప్పి టైటిలే పెట్టుకుంటూ మనోడు చెప్తాడు కదా ఆటే నా పొగరు అని. ఆ విధంగా అంత పొగరు చూపిస్తారు అనమాట. ఏ ఆటలోకి దిగినా ఎవరికైనా కొద్దిగా టైం పట్టిద్ది. ఆ ఆట నేర్చుకోవాలన్నా, ఆ ఆట తిరిగి ఆడాలన్నా చాలా అంటే చాలా టైం పట్టిద్ది. కానీ మన పెద్దిగాడికి అంత టైం పట్టదు, జస్ట్ కొన్ని రోజుల్లోనే నేర్చుకుంటాడు. ఎక్కడ క్రికెట్ ఎక్కడ కుస్తీ భయ. క్రికెట్ కోసం చాలా అంటే చాలా లీన్ ఉండాలి, బక్కగా ఉండాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. కుస్తీ కోసం బల్క్ అవ్వాలి, లావ్ అవ్వాలి, ఎత్తెత్తేయాలి. సో ఆ తర్వాత ఇంకేదో గేమ్స్ ఆడుతున్నాను, నేను చెప్పా కదా, కబడ్డీ ఆడొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, ఈ విధంగా ఏదో ఒక పెద్ద స్పోర్ట్స్ అయితే ఆడతాడు. సో మనోడు అంతలా ఎదుగుతున్నాడు అనేటటువంటిది తట్టుకోలేక అప్పుడు మన రామ్ చరణ్ అన్న
కాళ్ళు అయితే ఏదో ఒకటి చేసి కట్ చేయడం జరుగుతుంది. లైక్ 2 కాళ్ళలో ఏదో ఒక కాలు అయితే తీసేస్తారు అనేటటువంటిది సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారింది. ఏదో ఒకటి హీరోది కట్ చేయకుండా నేను ఉండలేను, అది నా బలహీనత అని చెప్పి కూడా సోషల్ మీడియాలో మీమ్ సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట. అది కూడా మీరు చూడొచ్చు. సో నేను చెప్తున్నా కదా, బిగ్గెస్ట్ ఎమోషనల్, బిగ్గెస్ట్ స్ట్రాటజీ అని. సో మన రామ్ చరణ్ అన్న అప్పుడు దాకా పరిగెడుతుండు, డ్యాన్సులు వేస్తుండు, క్రికెట్ ఆడుతుండు, కుస్తీ ఆడుతుండు, అలాంటి అయినా ఒకేసారి కాళ్ళు లవ్వు అని అంటే మనం తట్టుకోగలమా? అదే బిగ్గెస్ట్ ఎమోషనల్ చెప్తున్నామో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, హీరోకి అయితే ఖచ్చితంగా ఏదో ఒక డిఫెక్ట్ పెడతాను అనమాట. అప్పుడు దాకా లేపుతాడు హీరోయిన్ని, ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఆ తర్వాత అయినా కానీ తను ఏం సాధిస్తాడో, ఆ సినిమాని ఎలా ఎమోషనల్గా ఎండ్ చేస్తాడు అనేటటువంటిది మనమైతే వేచి చేసి చూడాలన్నమాట. ఖచ్చితంగా ఆయన ఎమోషనల్ అంటాను కాబట్టి హీరోకి ఏదో ఒకటి జరిగింది అని చెప్పి నేనైతే గట్టిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. రేపు ట్రయల్ వచ్చిన తర్వాత మనకి ఇంకా పిచ్చ క్లారిటీ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ట్రయలర్లో కూడా లాస్ట్గా ఎమోషనల్ అలా టచ్ చేసింది అనుకో, మనమైతే ఫిక్స్ అవ్వచ్చు. మన పెద్దిగాడిది కాలు కట్ చేయొచ్చు, చేతులు కట్ చేయొచ్చు, ఏదో ఒకటి తను చేయొచ్చు, లైక్ ఆ మూవీ లాగా తనలోకి ఏమైనా వైరస్ ఎక్కియొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు అనేటటువంటిది మనకైతే రేపైతే కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. సో దానికి సంబంధించి ఇలా చిన్న వీడియో రిలీజ్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసాం అనేటటువంటిది. ఫస్ట్ గ్లిమ్స్కి ఎలా సెలబ్రేట్ చేసాం, మన చిక్రీకి ఏ రేంజ్లో సెలబ్రేట్ చేసాం, రై రారాకి ఏ రేంజ్లో సెలబ్రేట్ చేసాం, అండ్ మనం వచ్చినటువంటి పెద్ద పెహల్వానికి ఏ రేంజ్లో సెలబ్రేషన్ చేసామని చెప్పి లాస్ట్లో ట్రైలర్లో ఉన్నటువంటి చిన్న క్లిప్ లాంటిది వదిలింది అనమాట. అక్కడే అనమాట డైలాగు, మీరందరూ నేను ఆడాను అనుకున్నారు, నేను ఆడలేదు, పోరాడాను అని చెప్పి ఒక డైలాగ్ వేయచ్చు అని చెప్పి నాకైతే మరీ అనిపిస్తుంది. సో దీన్ని చూసుకున్నట్లయితే రేపు ముంబైలో ఘనంగా లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆన్వర్డ్స్ అనేటటువంటిది పెట్టారు కాబట్టి రేపు 6 లోపల ట్రయల్ అయితే వచ్చేస్తాను అనమాట, దాంట్లో డౌట్ లేదు. మనకైతే అప్డేట్ ఇప్పటికి వస్తుంది, వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇంకో షార్ట్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ టైం అని చెప్పలేం భయ్యా, వాళ్ళు ఒకవేళ రేపు 6 కన్నా 7 కన్నా కానీ కొద్దిగా లేట్ అయితే, ఎందుకంటే ముంబైలో జియో స్టూడియోస్ భారీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి బాలీవుడ్ వాళ్ళందరికీ కూడా ఈ సినిమాని దగ్గర చేయాలి అని చెప్పి బాగా అంటే బాగా ప్రయత్నిస్తుంది మూవీ టీం. దాన్ని అయితే మనం చెప్పొచ్చు, ఒక హైప్ని క్రియేట్ చేయాలి, లైక్ వాళ్ళకి పరిచయం చేయాలి. బాలీవుడ్ వాళ్ళకి పరిచయం చేసి వదిలిపెడితే చాలు, వాళ్ళకి నచ్చిందంటే సినిమాని వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు అనేటటువంటిది 100% వస్తాము. దానికోసమే డైరెక్ట్గా జియో స్టూడియోస్తో అయితే కుమ్మక్కైందనమాట. వాళ్ళైతే బాలీవుడ్లో ఈ సినిమాని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిద్ది. వాళ్ళు ఏమేం చేశారు అనేటటువంటిది మీకు తెలుసు కదా. రీసెంట్గా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు, అండ్ దురంధర్ సినిమాని చేశారు. వాళ్ళు పట్టుకున్న ప్రతిదీ కూడా బంగారం అవుతుంది. వాళ్ళు చూసే ఒప్పుకుంటారు, చూడకుండా అయితే వాళ్ళు అసలుకే ఆ సినిమాలు జోలిపోరు. ఆల్రెడీ జియో స్టూడియోస్ వాళ్ళు సినిమాను చూశారంట, నెక్స్ట్ లెవెల్ ఉంది అనేటటువంటి ఫీలింగ్తోనే వాళ్ళైతే ఆ సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ మన కన్నడలో చూసుకున్నట్లయితే హొంబాలే గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాలా. సలార్ ఏంది, కాంతారా ఏంది, ఇప్పుడు మన హనుమంతు కూడా వాళ్ళే తీస్తున్నారు అనుకుంటే. ఈ విధంగా రకరకాలమైనటువంటి సినిమాలు చాలా అంటే చాలా. మహోతార్ ఎంత పెద్ద హిట్ అయింది, వాళ్ళు ఏది పట్టినా బంగారం అయింది. అక్కడ జియో స్టూడియోస్ ఎంత పవర్ఫుల్, కర్ణాటకలో చూసుకున్నట్లయితే హొంబాలే ఎంత పవర్ఫుల్, వాళ్ళైతే అక్కడ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. మన దగ్గర చూసుకున్నట్లయితే మైత్రి మూవీ వాళ్ళు చేస్తున్నారు. ఓయాసిస్లో కూడా నేను ఆ హొంబాలే చేస్తుంది అని చెప్పి టాక్ అనమాట. ఈ విధంగా వాళ్ళు గట్టిగా ప్లాన్ చేస్తున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే పిచ్చ వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ నీల్ ఎన్టీఆర్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఈ విధంగా విషయ గారు చూసుకున్నట్లయితే మ్యూజిక్ ఇస్తాను అనమాట, మ్యూజిక్ డిజైన్ చేస్తుండు అని చెప్పి ఒక పోస్ట్ అయితే వదిలారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆ గ్లిమ్ చూసుకున్నట్లయితే 4 నిమిషాల 30 సెకండ్లు ఉంటుంది అనేటటువంటిది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఏమో మరి 4 నిమిషాల 30 సెకండ్లు అయితే ఉంటుందో, అది గ్లిమ్సా ఇంకేమన్నా జస్ట్ ఉంటే 3 నిమిషాలు ఉండొచ్చు, లేదా నిమిషంన్నర 2 నిమిషాలు ఉండొచ్చు. అంతకుమించి మీరైతే ఎక్స్పెక్ట్ చేయమాకండి 4 నిమిషాలు ఉంటుంది అనేటటువంటిది ఫేక్ అని చెప్పి నాకు అట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ మన వీరభద్రుడు సినిమా చూసిన సూర్యది, దానికి సంబంధించిన రివ్యూ కూడా చేస్తే ఐ బటన్లు జెన్ స్క్రీన్లో క్లిక్ చేసి ఆ వీడియో చూసండి. బాయ్ బాయ్, నమస్కారం.